మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో తనపై దౌర్జన్యం చేశారని యొర్ర చంటిబాబు అనే దళిత వ్యక్తి ఆరోపణలు చేస్తున్నారు. తనకే ఎదురు చెబుతావా అంటూ బెదిరించారని ఆరోపిస్తున్నాడు బాధితుడు. దాడి చేసి కొట్టినట్టు కూడా ఆరోపిస్తున్నాడు. ఏలూరు ఆసుపత్రిలో చేరాడు బాధితుడు. చంటిబాబును ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పరామర్శించారు. చింతమనేనిపై ఈసీకి ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు అబ్బయ్య చౌదరి. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో తనపై దౌర్జన్యం చేశారని యొర్ర చంటిబాబు అనే దళిత వ్యక్తి ఆరోపణలు చేస్తున్నారు. తనకే ఎదురు చెబుతావా అంటూ బెదిరించారని ఆరోపిస్తున్నాడు బాధితుడు. దాడి చేసి కొట్టినట్టు కూడా ఆరోపిస్తున్నాడు. ఏలూరు ఆసుపత్రిలో చేరాడు బాధితుడు. చంటిబాబును ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పరామర్శించారు. చింతమనేనిపై ఈసీకి ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు అబ్బయ్య చౌదరి. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, చెప్పండి. నేను ఎప్పటికీ ఇలాగే ఉంటాను, నేను మారను అంటూ కూడా ఇటీవలే స్పష్టం చేసిన చింతమనేని ప్రభాకర్ మరోసారి తన దోసుతనాన్ని కూడా బయట పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి పెదవేగి మండలం లక్ష్మీపురంలో బెంగళూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ప్రచారం చేసినటువంటి చింతమనేని ప్రభాకర్ అక్కడ ఉన్నటువంటి స్థానికులపై తీవ్రంగా విరుచుకుపడడం, అలాగే బహిరంగంగా కూడా దుర్భాషలాడుతూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనకు గల కారణం కూడా టీడీపీ అభ్యర్థిగా ఓట్లు అడిగేందుకు వెళ్లిన సందర్భంలో అదే ప్రాంతానికి చెందినటువంటి యొర్ర చంటిబాబు అనేటువంటి యువకుడు తన ఇంటి నివాసం వద్ద ఉండి ఆయన కూడా తను పార్టీకి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేసినట్లయితే స్థానికులు చెబుతున్నారు. అయితే నువ్వు నా మీద విమర్శిస్తావా అంటూ కూడా చింతమనేని ప్రభాకర్ ఎక్కడ ఆగకుండా తీవ్రంగా వారిపై దుర్భాషలాడుతూ అతన్ని దాడి చేసినట్టుగా కూడా ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్నారు. ఒక వీడియో కూడా తీవ్రంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నేను గనక అవి ఓట్ల కోసం రాకపోయి ఉంటే గనక నీ అంతు చూసేవాడిని అంటూ, ఒక బుద్ధికు చంపేసేవాడిని అంటూ కూడా చింతమనేని ప్రభాకర్ స్వయంగా బాధితుల్ని తిడుతూ ఉండడం అనేది కూడా ఒక వీడియో రూపంలో కూడా బయటకు రావడంతో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాత్రిపూట ఈ ప్రచారం కావడంతో ఆయన దాడి చేశారా లేదా అనేది ధృవీకరణ కాకపోయినప్పటికీ కూడా బాధితుడు మాత్రం తనపై దాడి చేశారు, ఆ దాడితో గాయాలయ్యాయి అంటూ కూడా ఏలూరు ఆసుపత్రిలో చేరడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. బెంగళూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అలాగే ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ ఇద్దరు కూడా బాధితుడిని పరామర్శించి ఘటనను తీవ్రంగా ఖండించారు. ఒక దళిత యువకుడిపై చింతమనేని ప్రభాకర్ ఈ విధంగా దాడి చేయడం, దుర్భాషలాడడం మహిళలందరూ ఉండంగా అనేది కూడా ఎంతవరకు కరెక్ట్, ఇందుకు చింతమనేని ప్రభాకర్ 24 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలి. అలాగే అటువంటి వ్యక్తికి 93 కేసులు ఉన్న వ్యక్తికి టికెట్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు కూడా దళితులకు క్షమాపణ చెప్పాలంటూ కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రతిసారి కూడా బెంగళూరు నియోజకవర్గం అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా ఎన్నికల అధికారులు పోలీసులు తీసుకుంటూ ఉంటారు. ఈసారి కూడా అదే విధంగా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆందోళనలు గొడవలు జరగనివ్వమంటూ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా నిత్యం ఏదో ఒక చోట ఇటు టీడీపీ అటు వైసీపీ మధ్య వివాదాలు చెలరేగుతూ ఉన్న పరిస్థితుల్లో చింతమనేని ప్రభాకర్ తీసినటువంటి తీరు మరింత ఆందోళనకరంగా కూడా మారిందని అయితే చెప్పుకోవచ్చు. రాత్రి అయితే చింతమనేని ప్రభాకర్ మీద ఈసీ ఎలాంటి యాక్షన్స్ తీసుకునే ఏమైనా పరిస్థితి ఉందా భార్గవ్? ఇప్పుడు దళిత యువకుడిపై దుర్భాషలాడడం అలాగే దాడి చేయడం అనేది జిల్లా పోలీస్ గానీ లేదంటే ఎస్పీకి గానీ ఈసీకి గానీ ఫిర్యాదు చేస్తామని వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి చెప్పగా ఖచ్చితంగా ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి వారు భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో అనేక మార్లు ఎన్నో కేసులు నమోదైనటువంటి చింతమనేని ప్రభాకర్ కు అవసరమైతే మరో కేసు నా మీద పెరుగుతుంది అంటూ కూడా ఆయనే బహిరంగంగా ఒప్పుకున్నటువంటి పరిస్థితులు కొన్ని ఘటనల్లో జరిగాయి. ఇప్పటికే 93 కేసులు ఉన్నాయంటూ కూడా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ తో పాటు ఇచ్చినటువంటి అఫిడవిట్ లో కూడా ఆయనే స్వయంగా పేర్కొన్నారు. ఈ తరుణంలో మరొక 94వ కేసు అవుతుందంటూ కూడా
వారు కూడా చాలా టేక్ ఈజీగా తీసుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఒక దళిత యువకుడిపై దుర్భాషలాడడం కానీ లేదంటే అతను దాడి చేయడం పట్ల మాత్రం ఖచ్చితంగా ప్రజా సంఘాలు కానీ దళిత సంఘాలు కానీ ఆందోళన చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటూ వైసీపీ శ్రేణులు ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. 24 గంటల్లో బహిరంగ క్షమాపణలు చెప్పకుంటే కనుక ఖచ్చితంగా ఈసీకి ఫిర్యాదు చేసి తద్వారా ఆయన ఇచ్చినటువంటి ఎన్నో కేసులు ఉన్నాయి కాబట్టి అటువంటి వ్యక్తికి ఈ అఫిడవిట్ లో కూడా పొందుపరిచారు కాబట్టి అటువంటి వ్యక్తికి అభ్యర్థిత్వం రద్దు చేయాలంటూ కూడా తాము ఫిర్యాదు చేస్తామంటూ వైసీపీ శ్రేణులు చెప్పడంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఈసీ ఏ విధంగా స్పందిస్తుంది, వారికి ఏ విధమైనటువంటి దీనికి సంబంధించి అర్హత ఉంది రద్దు చేసేదానికి ఈ కేసు విషయంలో అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. సుధాకర్. రైట్, థ్యాంక్ యూ భార్గవ్. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో తనపై దౌర్జన్యం చేశారని ఎర్రా చంటిబాబు అనే దళిత వ్యక్తి ఆరోపణలు చేస్తున్నారు. తనకే ఎదురు చెబుతావా అంటూ బెదిరించారని ఆరోపిస్తున్నాడు బాధితుడు. దాడి చేసి కొట్టినట్టు కూడా ఆరోపిస్తున్నారు. ఏలూరు ఆసుపత్రిలో చేరాడు బాధితుడు. చంటిబాబును ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పరామర్శించారు. చింతమనేనిపై ఈసీకి ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు అబ్బయ్య చౌదరి.